కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు తప్పడం లేవు. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు ముప్పతిప్పలు పడుతున్నారు. ప్రభుత్వం అసమర్థ విధానాలు, ముందు చేపు లేని తనంతో నరకం అనుభవిస్తున్నారు. ఈ మధ్య నగరంలో కురిసిన అకాల వర్షాలు రేవంత్ ప్రభుత్వం పనితనాన్ని మరోసారి బట్టబయలు చేశాయి. వాతావరణ శాఖ ముందే అలర్ట్ చేసినా ఆయా శాఖలను సమన్వయం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా నగరవాసులు కొన్ని గంటల పాటు అవస్థలు పడ్డారు. కాంగ్రెస్ సర్కారు అసమర్థతను అకాల వర్షాలు మరోసారి చాటి చెప్పాయి. హైదరాబాద్ మహానగరంలో ఈ మధ్య కురిసిన వానలు ప్రభుత్వం మొద్దు నిద్రను కళ్లకు కట్టాయి. వరద నీటి నిర్వహణ లేక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డ తీరు రేవంత్ సర్కారు పనితనానికి సాక్ష్యంగా నిలిచాయి. చాలా చోట్ల చెట్లు విరిగిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులపైనే వర్షం నీరు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించింది. కాలనీలన్నీ నీట మునిగాయి. అయినా అధికారులు సకాలంలో స్పందించలేదు. ఫలితంగా ప్రజలు గంటల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లోని పలు కూడళ్ల వద్ద వర్షం నీరు నిలుస్తుండటంతో వాటి సమస్యకు వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ ను జీహెచ్ఎంసీ నిర్మించింది. కానీ ఒక్కసారిగా వర్షం రాకతో ఆయా కూడళ్లన్నీ జలమయమయ్యాయి. సకాలంలో సంపుల మోటార్లు ఆన్ చేసి ఉంటే సమస్య తీవ్రత తగ్గేది. కానీ అధికారుల అలసత్వంతో ఎక్కడి వరద అక్కడే నిలిచిపోయింది. హైదరాబాద్లోని పలు ప్రధాన కూడళ్లలో ఎక్కడికక్కడ వరద నీరు నిలవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల చెట్లు విరిగిపడడంతో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ విద్యుత్ శాఖ సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. అకాల వర్షాలున్నాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తుగా ఆయా శాఖల్ని అలర్ట్ చేయకపోవడంపై నిప్పులు చెరిగారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే వానాకాలంలో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వేసవిలో కురిసే వర్షాలతోనే అధికారులు ఆగమైతుంటే వచ్చే వానాకాలంలో పరిస్థితి ఏంటని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.